ప్రజెంట్ ఈ యొక్క రూమర్స్ రావడం వల్ల ఈ వెహికల్ ఓనర్స్ వచ్చేసి ఫుల్ ట్యాంక్స్ కొట్టుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ పెట్రోల్ పంప్లో 25,000 లీటర్లు స్టాక్ ఉంది. ఇంకా 20,000 లీటర్లు బీపీసీఎల్ చర్లపల్లి నుండి వస్తుంది. నో స్టాక్ అనేది అది రూమర్స్. ఆ రూమర్స్ వల్ల పబ్లిక్ ప్యానిక్ అవుతుండ్రు. ఇక్కడ ఎలాంటి నో స్టాక్ అనే బోర్డ్స్ లేదు. కంటిన్యూ 24/7 అవర్స్ నడుస్తుంది. బీపీసీఎల్ చర్లపల్లి నుండి ఇంకా 20,000 లీటర్లు వస్తుంది. పబ్లికే ప్యానిక్ అయ్యి ఇలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. కొన్ని బంక్స్లలో నో స్టాక్ అని చెప్పి బోర్డు పెడుతున్నారు నైట్ నుంచి. సో నైట్ నుంచే ఈ గందరగోళం గురవుతుంది. దాని గురించి ఏమంటారు? దీని గురించి మేము తెలుసుకుంటే ఏమైందంటే చిన్న చిన్న డీలర్లు పేమెంట్ చేయక కొన్ని వెహికల్స్ పేమెంట్ ఆగిపోవడం వల్ల అయింది. కానీ గవర్నమెంట్ బంప్స్ భారత్ కానీ హెచ్పి కానీ ఇండియన్ కానీ ఇవన్నీ కంటిన్యూగా వస్తూనే ఉంది. స్టాక్ కూడా వస్తూనే ఉంది. ఎలా డీల్ చేస్తున్నారు సార్? ఈ రష్ని ఎలా డీల్ చేస్తున్నారు అంటే పబ్లిక్ని అవేర్ చేయాలి. ఇక్కడ పబ్లిక్ అవేర్నెస్ చేయడానికి యాక్చువల్గా నో అంటే ఈ ప్యానిక్లో ఉన్నారు పబ్లిక్. రీసెంట్లీ ఎల్పిజి కానీ గ్యాస్ అనడం వల్ల ఇవన్నీ పెట్రోల్ అనడం వల్ల కొంచెం ప్యానిక్ ఉన్నారు. కానీ ఇవన్నీ రూమర్స్ అండి, సోషల్ మీడియా రూమర్స్. అంటే ఆల్రెడీ గ్యాస్ విషయంలో ఇదే జరిగింది. స్టాక్ ఉంది అన్నారు, బట్ గ్యాస్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు పెట్రోల్ ఉంది అంటున్నారు, పెట్రోల్ ఇవ్వరేమో అని పబ్లిక్ ప్యానిక్ అవుతుంది. దాని గురించి ఏమంటారు? లిమిట్స్లో 2 ఎల్పిజి గోడమ్స్ ఉన్నవి. ఆ 2 గోడమ్స్లో స్టాక్ ఉన్నది, గ్యాస్ కూడా ఉన్నది. చూడండి, పబ్లిక్ కూడా ఆల్రెడీ వాళ్ళందరికీ సఫిషియెంట్గా ట్యాంక్ ఫుల్ చేస్తున్నారు. పబ్లికే ఈ యొక్క సోషల్ అవేర్నెస్ ఐడియా లేక రూమర్స్ నమ్మి స్టాక్ అనేది స్టాక్ లేదనేది ఫాల్స్ అండి. అది 25,000 పెట్రోల్ ఇప్పుడు స్టాక్ ఉంది. ఇంకా 20,000 బీపీసీఎల్ చర్లపల్లి నుండి వస్తుంది. కాబట్టి ఇలా 24/7 పెట్రోల్ పంప్ రన్ అవుతుంది. ఎలాంటి షార్టేజ్ అనేది లేదు. గవర్నమెంట్ నుంచి అఫిషియల్గా షార్టేజ్ లేదని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. అవన్నీ రూమర్స్ అండి, అవన్నీ రూమర్స్.